వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ బజ్జీ చేద్దామండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు బెండకాయ, టమోటో, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ. ఫ్రెండ్స్, ఇలా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. అందులోకి కొద్దిగా ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలి. మనము అందులో కొద్దిగా కరివేపాకు అనేది వేసుకోవాలండి. అందులోకి ఆనియన్స్, అది ఎర్రగడ్డలు వేసుకోవాలండి. కొద్దిగా ఎర్రగడ్డలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి తెల్లగడ్డలు అనేది యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇందులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, అందులోకి ఇప్పుడు బెండకాయ అనేది యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకొని, బెండకాయ కొంచెం జిడ్డు కదండి, సో ఆ జిడ్డు అంతా వెళ్తుందండి. ఈ ఆయిల్లోనే బాగా వేడి చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే, సో ఇది అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ సన్న మంటలో ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, బాగా సన్న మంటలో ఇలా బాగా మగ్గించుకోవాలి. దీన్ని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు టమోటో అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి ఫ్రెండ్స్, టమోటో అనేది యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి ఫ్రెండ్స్, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ధనియాల పొడి, మిరప పొడి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండి ఫ్రెండ్స్, బాగా ఇట్లా కలుపుకోవాలి. లైట్గా అండి, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక బాగా ఉడికనివ్వాలండి. సన్న మంటలో బాగా ఉడికాక, చూసారు కదండి ఫ్రెండ్స్, కొద్దిగా చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో ఇంకా కొంచెం ఉడకాలి. ఆల్మోస్ట్ ముక్కలు బాగా ఉడికిపోయిందండి. ముక్కలు బాగా ఉడికిపోయింది. ఇంకొక కాలు భాగం అనేది ఉడకాలండి. బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడికించుకోవాలండి. సింపుల్గా, టేస్టీగా, మనకు కావాల్సినంత ఈజీగా అయిపోతుందండి. చాలా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా మనం బెండకాయ బజ్జీ అనేది రెడీ చేసుకున్నామండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మై ఛానల్ని. సింపుల్గా మన బెండకాయ పచ్చడి రెడీ అండి. చూసారు కదా, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.